మార్నింగ్ గుడ్ షార్. దుమ్ము రాత్రి ఒక గర్ల్ రూమ్ లోకి వచ్చిందయ్యా. ఎవరంట? బుడ్డిబుల్లి గర్లా షార్. ఎస్ తనే. బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్నేమో షార్. నాకు తెలుగు వచ్చాయా? తెలుగులో మాట్లాడు. గేదె పాలు పితికి లోపలివ్వడానికి వచ్చిన అమ్మాయి. పాలమ్మయ్య. ఎవరయ్యా వాళ్ళు? మంటోదరక్క సార్ ఎక్స్చేంజ్ చేయిస్తుంది. ప్రకృతి వైద్యం కలపరా కేశవ. సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొద్దలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్త్ గుడ్డిన్నాం. ఇదేం గుడ్డు? నిప్పు కోడి గుడ్డురా చిలక. ఇంకోసారి వాగావో దురదగుంటాకు చొన్ను నాకిస్తా. కలపరా కేశవ. అందులో కుండోదకం కలిపి పిచ్చోదికి మేమొద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నే సాయం చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఎందుకు? ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాం ఎలాగో అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా? నీకో తెలుసా? నీకు నోదులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. ఏమిటే మండోదరి, ఏంటి గోల? గజమోషన్ నాన్న కడుపు కడుపుతుందని. నీ బొంద అలాగే ఏదో పసర పట్టుకొచ్చి నా చెవిలో పోసావు. చెవుడు వచ్చి చచ్చింది. అక్కనే అనకనన్నా. కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. వద్దత తలసరి తాకట్టు తాకట. దొరికింది. అరే కిట్గా వినపడుతుందా? బాబు సినిమా డౌన్లోడ్ చేసి సినిమాబు కూడా డౌన్లోడ్ చేసి ఒక 100 పింట్లు వేసి బాబు మటుకు వద్దురాయ్. ఈ మధ్యన ఒకటి 6 ప్యాక్ చేసి అలవాటు చేస్తాను చూసా. ఆ బాబు డౌన్లోడ్ పెట్టరా. ఎందుకంటే ఏపీ మొత్తం ఆడికి లేడీస్ ఫాలోయింగ్ ఉంటే మన ఊళ్ళో మటుకు జెంట్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక నిమిషం లైన్ ఉండు. ఏం కావాలి బాబు? ఈ బాబు ఎవరు? బాబు ఐ బ్రదర్ డౌన్లోడ్ బాబు. ఓహో తమ్ముడా బాబు. డౌన్లోడ్ కి ఫేమస్ బాబు. ఈ బాబుకు మాత్రమే సిగ్నల్ ఎలా దొరుకుతుంది బాబు? బాబు పక్క టవర్ సిగ్నల్ కరెక్ట్గా ఇక్కడికే తాకింది బాబు. అవునా బాబు? అవును బాబు. గాట్ ది సిగ్నల్. యా. హలో మరియా. Hi boss, what's up? What's going on? What's the progress? ఇంకేంటి విశేషాలు? To the ESPA meeting. Property matter ఎంత వరకు వచ్చింది? అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు కూడా కావాలి. చెప్తావా? నాకు కూడా చేయాలి. చేస్తావా? ఏంటది? నేను చదువుకున్నదేమో అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయం యాక్. నాకు వంటొచ్చు కదా. ఫారెన్ వెళ్ళి హోటల్ పెట్టుకుని జనాలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తావా? అది చూద్దాం గానీ మా తాత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే అదే మున్సిపల్ కరణాలా? వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఫారెన్ తీసుకెళ్తావు కదా? ఆలోచిద్దాం. యో 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 కమ్ అగైన్. నీ భాషలో చెప్పాలంటే ఊళ్ళో సంపాదన, ఐ మీన్ ఇన్కమ్ తగ్గిన వర్గాల వాళ్ళందరూ ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. డబ్బుల కోసం కాదు ఆడినట్టు డబ్బుల కోసం ఆడేస్తుంటారు. అలా ఊళ్ళో వీకెండ్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వాళ్ళ వీకెండ్ గేమ్స్ ని డైలీ గేమ్స్ గా చేసుకున్నారు. ఓహో వాట్ గేమ్స్? చతుర్ముఖ పారాయణ కాలక్షేప క్షేత్రం. ఏంటదే? గ్రాంధికంలో చెప్పాలంటే సేట్ల ప్యాక్ క్లబ్. ఓహో గ్యాంబ్లింగ్. మొన్న మధ్య చైనా వాళ్ళు పని ఎక్కువ చేస్తున్నారు, పని ఎట్ట తగ్గించాలా అని మన ప్రధాని సలహా అడిగితే క్రికెట్ నేర్పండి, ఉత్పత్తి దానంతర్గతి తగ్గిపోద్ది అని చెప్పాడంట. అదే గనక మన ప్రధాని చీట్ల బ్యాగ్ గురించి చెప్పుంటే సంసారానికి కూడా తీరిక లేకుండా చైనాయే దానంతర్గతి తగ్గిపోయి ఉండేది. అందుకేనయ్యా సీట్ల బ్యాగ్ వచ్చినోడికి రాజకీయాల్లో టికెట్ ఇవ్వాలంటాను. ఆడే పెద్ద పన్ను. పెద్ద నమస్తే అన్నయ్య. ఏది రో ఏనారు బాగున్నావా? ఏది మెంబర్షిప్ కోసం వచ్చా? లేదన్నయ్య, అది